డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. సో ఎలా ఉండబోతుంది నిజంగా కేంద్రం తీసుకునే ఈ డెసిషన్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఎన్నికల్లో? సో ఒకటి, రాజకీయ నాయకులు మరింత మంది ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకు శుభవార్త. రెండవది మహిళలకు శుభవార్త. అంటే మహిళలకు ఇప్పుడు 10 to 15% రిప్రజెంటేషన్ కూడా లేదు లోక్సభలో, అసెంబ్లీలో. ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ భార్యలో, నాయకుల భార్యలో, లేకపోతే తండ్రి పాలిటిక్స్ లో ఉంటే కుమార్తెకు, అట్లా మెజారిటీ ఉన్న వాళ్ళు 50 to 60% అటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒకటి, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, లాస్ట్ పార్లమెంటే పాస్ చేసింది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం 2029 లోక్సభ ఎలక్షన్ నాటికి చేస్తామని చెప్పారు. సో ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఇప్పుడు నిర్ణయించింది. ఇంతకుముందు ఏం చెప్పారంటే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులో 2026 తర్వాత జరగబోయే సెన్సస్ ఆధారంగా, జనాభా లెక్కల ఆధారంగా, అంటే ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్లో సెన్సస్ స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి మార్చి వరకు సెన్సస్ ఉంది 2027. బహుశా 2027 జూన్లో అది పబ్లిష్ అవుతాయి. సో ఆ బిల్లులో, మహిళా రిజర్వేషన్ బిల్లు ఏం చెప్పారంటే 2026 అంటే ఇప్పుడు రాబోయే జనాభా లెక్కల ఆధారంగా దీన్ని మేము మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సమయం పడుతోంది మహిళా రిజర్వేషన్ సంబంధించి. ఎందుకంటే 2027-28 సంబంధించి చూసుకుంటే కనుక 2027 మార్చ్ అయితే కనుక 29లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. మొత్తం డీలిమిటేషన్ ప్రాసెస్ ఒక 1.5 year పడుతుంది. ఓకే, సో డీలిమిటేషన్ ప్రాసెస్ 1.5 year పట్టినప్పుడు ఆ డీలిమిటేషన్ సంబంధించి ఈ 26 తర్వాత జరిగే లెక్కలకు సంబంధించి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందన్నది ప్రధానంగా ఉంది. అందుకని ఇప్పుడు కేంద్రం మనసు మార్చుకొని ఏం చేస్తుందంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయడం, ప్లస్ పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంచడం. ఇప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, దాన్ని 50% పెంచబోతున్నారు. అంటే 543 ప్లస్ 272, 273 అంటే ఎంత, దాదాపు 816 సీట్లు అవుతాయి. అంటే 50% సీట్స్ పెంచుతున్నారు. ఈ 816లో 1/3 స్థానాలు మహిళలకు రిజర్వ్. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 543 స్థానాలు ఉన్నాయనుకోండి, 1/3 పోతే ఎంత వస్తాయి, దాదాపు 33% చేస్తే కనుక 543లో 181 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. 543 పార్లమెంట్ ఉంటే 181. సో అవన్నీ కూడా పురుషులు ఖాళీ చేయాల్సి ఉండే. ఈ పోయే వాళ్ళు ఏమనుకుంటారు, పురుషులు కూడా మొత్తం మహిళలకే పోతాయి అనుకుంటారు. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఏం చేశారంటే 50% స్థానాలు పెంచుతున్నారు. ఇప్పుడు ఆ 816లో 1/3 మహిళలకు వచ్చేస్తే మహిళలకి దాదాపు 272 స్థానాలు వస్తాయి మహిళలకి. అంటే పురుషులకు ఉండే మళ్ళీ 543 స్థానాలు అట్లే ఉంటాయి. ఎక్స్ట్రా స్థానాలు క్రియేట్ చేసి దానిలో 1/3 ఇస్తున్నారు పార్లమెంట్ సీట్లు. ఇక అసెంబ్లీ సీట్లు కూడా అంతే. సో అయితే ఇప్పుడు దీనికి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ చేశారు. ఈ రాజ్యాంగ సవరణలో ఏం చెప్పారు, 2026 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును వచ్చే ఎన్నికల నాటికి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2026 జనాభా లెక్కలు కంప్లీట్ అయ్యేందుకు 2027 జూన్ పడుతుంది. ఆ డీలిమిటేషన్ ప్రాసెస్ మళ్ళీ 1.5 year పడుతుంది. 29లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ టైం లైన్లోగా అయిపోవడం కష్టం కాబట్టి 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటి నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇదే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. సో అది జరగబోతోంది. సో దాని ప్రకారమే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలన్నీ కూడా పెరగబోతున్నాయి. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే
దీనిలో దక్షిణాది రాష్ట్రాలు కూడా ఒక అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇంతకుముందు ఏంటంటే జనాభా లెక్కల ఆధారంగా, లేటెస్ట్ జనాభా లెక్కల ఆధారంగా చేయకూడదు అని దక్షిణాది రాష్ట్రాలు చెప్పి. ఎందుకంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా వరకు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కానీ నార్థన్ స్టేట్స్ లో ఇప్పటికి కూడా ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు బీమారు స్టేట్స్ అని అంటారు. నార్థన్ స్టేట్స్ లో ఇంకా కుటుంబ నియంత్రణ ఉండట్లేదు. మన దగ్గర ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకు మించి కనట్లేదు. చంద్రబాబు నాయుడు అందుకనే పాపులేషన్ పెరగాలి, పెరగండి, ఎక్కువ మందిని కనండి, మూడో బిడ్డను కంటే 25,000 ఇస్తా అని కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా 3-4 కంటూనే ఉన్నారు. సో జనాభా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో విపరీతంగా పెరిగిపోయింది, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గింది. ఇంతకుముందు 1971లో జనాభా ఆధారంగా డిసైడ్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగిన పునర్విభజన కూడా 2009లో జరిగిన పునర్విభజన కూడా ఏ బేసిస్ మీద చేశారంటే 1971 జనాభా లెక్కల ఆధారంగానే తీసుకున్నారు. ఎందుకంటే లేటెస్ట్ జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్కు, బీహార్కు చాలా లబ్ధి జరుగుతుంది, సదర్న్ స్టేట్స్ కు నష్టం జరుగుతుంది. సదర్న్ స్టేట్స్ ఏమంటాయి, మీ కుటుంబ నియంత్రణ పాటించినందుకు మేము శిక్షించబడాలా, మా రిప్రజెంటేషన్ తగ్గాల అంటే సౌత్ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది. సో సదర్న్ స్టేట్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అదేంటంటే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న సీట్స్ 50% పెంచుతారు. అంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 80లో 50%, 80/2 అంటే 40, 80 + 40 120 సీట్స్ ఉత్తరప్రదేశ్కి వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉన్నాయి. 25 + 12.5 అంటే 25లో సగం అంటే 12.5 అంటే 13 పెంచుతారు. 25 + 13 38. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. 17/2 అంటే 8.5, 17 + 8.5 బదులు 9 తీసుకుంటారు అంటే 26. తెలంగాణలో 26 సీట్లు అవుతాయి పార్లమెంటు. ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38 అవుతాయి. తమిళనాడులో 39 నుంచి 59 అవుతాయి. అట్లాగే కర్ణాటకలో 28 నుంచి 42 అవుతాయి. ఇవి పార్లమెంట్ సీట్లు. ఈ అసెంబ్లీ సీట్లు కూడా 50% పెరుగుతాయి. సో అట్లా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఉండబోతుంది, 80 నుంచి 120 కాబోతుంది. మహారాష్ట్ర 48 నుంచి 42 పార్లమెంట్ సీట్లు. వెస్ట్ బెంగాల్లో 42 నుంచి 63. అదేవిధంగా బీహార్లో 40 నుంచి 60 సీట్లు కాబోతున్నాయి. అట్లాగే మధ్యప్రదేశ్ 29 నుంచి 44 సీట్లు అవుతాయి. రాజస్థాన్ 25 నుంచి 38, గుజరాత్ 26 నుంచి 39. సో ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా 50% సీట్స్ పెరుగుతాయి. సో దీనివల్ల ఏ రాష్ట్రానికి పెద్దగా నష్టం ఉండదు. ఇప్పుడున్న దాని ప్రకారమే రిప్రజెంటేషన్ పెరుగుతుంది. కొత్త జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు పెంచుకుంటూ, అసెంబ్లీ సీట్లు ఆ రాష్ట్రాల్లో ఎంత పెరిగినా ఎవరికేం ఇబ్బంది ఉండదు. కానీ పార్లమెంట్లో ఒక రాష్ట్రంది ఎక్కువ పెరిగి ఇంకో రాష్ట్రంది తక్కువ పెరుగుతాయి రిప్రజెంటేషన్, సదర్న్ స్టేట్స్ కి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక అసెంబ్లీ సీట్స్ సంబంధించి కూడా పునర్విభజన చట్టం ప్రకారం మన తెలంగాణలో సీట్లు 119 నుంచి 153 కావాలి. మన ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 220 సీట్లు పెరగాలి. అంటే ఎంత? 1/3 సీట్లు పెరగాల్సి ఉంది పునర్విభజన చట్టం ప్రకారం. కానీ 1/3 కంటే ఎక్కువ పెరగనున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో 50% మేర అసెంబ్లీ సీట్లు కూడా పెంచాలని నిర్ణయించింది. అంటే దాని ప్రకారం అసెంబ్లీ సీట్లు ఏపీలో 175 నుంచి 263 అవుతాయి. తెలంగాణలో కూడా 119 సీట్లు కాస్త 179 అవుతాయి. 180కి దగ్గరలో వచ్చేస్తాయి. సో దాని ఆధారంగా మొత్తం డీలిమిటేషన్ ఎక్సైజ్ కూడా జరగబోతుంది ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే. ఈ పార్లమెంట్ సెషన్స్ ఏప్రిల్ 2 వరకు ఉంది. కానీ ఏప్రిల్ 2 తర్వాత ఒక దాదాపు 3-4 రోజులు పెంచైనా సరే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులో మార్పులు తీసుకొచ్చి డీలిమిటేషన్ సంబంధించి కూడా ప్రవేశపెడతారని చెప్తున్నారు. అమిత్ షా ఆల్రెడీ డిస్కస్ చేశాడని కూడా చెప్తున్నారు. అయితే ఇది ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు కానీ లేకపోతే ఇండియా కూటమి మద్దతు కానీ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఇండియా కూటమి మద్దతు ఎందుకు అవసరం అంటే రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ కావాలి, ప్లస్ సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాలి దీన్ని. 50% రాజ్యాంగ సవరణ, 2/3 లోక్సభ, 2/3 రాజ్యసభ. ఎన్డీఏకు బీజేపీకి 240 సీట్లే ఉన్నాయి. సరే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరు కలిపితే 2/3 వస్తుందేమో, బట్ రాజ్యసభలో 2/3 మెజార్టీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ
తర్వాత ఇండియా కూటమి పార్టీల సపోర్ట్ కూడా అవసరం. అందుకని ఇండియా కూటమి పార్టీలతో కూడా కన్సల్టేషన్స్ బహుశా జరుపుతారని చెప్తున్నారు. సో ఆ జరిపిన మేరకి ఇది జరగబోతోంది. సో పొలిటీషియన్స్ ఒక విధంగా చెప్పాలంటే పొలిటీషియన్స్కి పండగే. మహిళలకు కూడా 33% రాబోతుంది. కానీ మహిళలకు 33% ఇచ్చేందుకు గాను 50% పురుషులు పెంచుకుంటారు. అంటే జనరల్ సీట్లు పెంచుకుంటారు, పురుషులనే కాదు, ఆ సీట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. 50% పెరగడం వల్ల పురుషులకు వచ్చే సీట్లు ఇక నాకు తెలిసి మహిళలకు 33 ఇచ్చిన తర్వాత ఆ జనరల్ సీట్లో మహిళలకు ఇవ్వరు. ఇక ఆబ్వియస్లీ ఇవ్వరు. మీకు ఉంది కదా 33% అంటారు. సో మహిళా రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది. మహిళా ప్రధానమంత్రి 1966లోనే అయినా మహిళా రిప్రజెంటేషన్ పాలిటిక్స్ లో చాలా తక్కువ. అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. సో ఇప్పుడు ఆప్షన్ ఉండదు అంటారు కంపల్సరీగా. రిజర్వేషన్ అంటే ఇంకా అంతే కదా, మహిళ లేకపోతే నామినేషన్ యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ అనుకోండి, ఎస్టీ రిజర్వ్డ్ అనుకోండి, ఆ స్థానంలో ఎస్సీ వాళ్ళే చేయాలి, ఎస్టీ వాళ్ళే చేయాలి. సేమ్ మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో మహిళా వాళ్ళనే పోటీ పెట్టాలి. నామినేషన్ పురుషులు ఎవరైనా వేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ హాస్ టు రిజెక్ట్ నామినేషన్. సో పోటీ మహిళ వర్సెస్ మహిళ మధ్య ఉంటుంది, గెలిచేది మహిళ. ఇప్పుడు పురుషులు వర్సెస్ మహిళలు అయ్యేసరికి కొంత ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత అయింది. పోటీ అయినప్పుడు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ ఉన్నారు, మాగంటి సునీత ఉన్నారు. బట్ మనకు ఇక్కడ ఫైట్ చేస్తే గనక ఒక అంటే రాజకీయ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఏంటంటే ఒక పురుషుడు ఉంటే మనకి ఏదైనా పోలీస్ కేసు అయినా వస్తాడు, ఎప్పుడైనా రాత్రి అయినా పగలైనా మాట్లాడవచ్చు. బట్ మహిళ అనేసరికి కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో, ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మనకు అండగా ఉంటారో లేదో అని. సో మహిళ వర్సెస్ మహిళ అన్నప్పుడు ఆ ఇబ్బంది ఉండదు, ఉన్నదానిలో లేదు. అయితే ఈ మహిళా వర్సెస్ మహిళలో మెజారిటీ ఏమవుతుందంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ భార్యల్ని పోటీ పెట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళ సోదరో లేకపోతే వాళ్ళ కుమార్తెనో పెట్టేస్తున్నారు. బట్ సిగ్నిఫికెంట్ గా పెరుగుతున్నాయి కాబట్టి 33% పెరుగుతున్నాయి కాబట్టి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి మహిళలకి ముఖ్యంగా మహిళలు ప్రొఫెషనల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీస్లో జిహెచ్ఎంసీలో 50% వరకు ఉంది, కానీ అక్కడే ఆగిపోతున్నారు. బట్ ఇప్పుడు ఈ చర్య వల్ల మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మరింత అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం పురుష పుంగవులు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్లకు సీట్ల సంఖ్య పెంచి 50% పెంచి బ్యాలెన్స్ చేయబోతున్నారు. సో ఏదైనా మంచి పరిణామమే. జనాభా పెరిగినట్టు ఈ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు షేర్లింగంపల్లిలో 8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 12-13 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొన్ని చోట్ల రూరల్లో అయితే 2 లక్షలు, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఇవన్నీ చోట్ల కుత్బుల్లాపూర్, ఈ కాన్స్టిట్యున్సీస్ లో ఒక్కో 5-6 లక్షల మంది ఓటర్స్ కూడా ఉన్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో రూరల్ కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓటర్స్ ఉన్నారు. సో ఈ డిస్పారిటీ పోవాలి, నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనుగుణంగా దీన్ని డీలిమిటేషన్ ఎక్సైజ్ చేయాలి. పాత బస్తీలో ఉంది, పాత బస్తీలో అప్పుడు ఎంఐఎం కోసం రాజశేఖర రెడ్డి 1,50,000 ఓట్లకే ఒక ఎమ్మెల్యే ఇచ్చేశాడు, 7 ఎమ్మెల్యేలు. చార్మినారు, చంద్రాయనగుట్ట, కార్వాను, ఇవన్నీ చిన్న కాన్స్టిట్యున్సీస్, తక్కువ మంది 1,50,000-2 లక్షల ఓట్లకే ఒకటి ఇచ్చేశారు. ఇప్పుడు షేర్లింగంపల్లి చూసుకుంటే 7 లక్షలు, రాయనగర్ చూసుకుంటే 6 లక్షలు, కుత్బుల్లాపూర్ చూసుకుంటే 5 లక్షలు, ఇట్లా అన్ని ఓట్లున్నా ఒకటే ఉంది. సో ఈ డిస్పారిటీ ఈ డీలిమిటేషన్ లో పోతుందని మనం ఆశిద్దాం, చూద్దాం. ఈ నెక్స్ట్ 10-15 రోజుల్లోనే ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవుతే గనక ఇక ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అన్నీ మారుతాయి. ఇక ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి కూడా మారుతాయి జనాభా లెక్కల ఆధారంగా. కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించి రాజ్యాంగపరమైన ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఎస్సీలు ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. సో జనాభా ఆధారంగా వాళ్ళకి ఖచ్చితంగా 15% దేశవ్యాప్తంగా ఎస్సీ పాపులేషన్ ఉంది కాబట్టి 15% ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఎస్టీ కూడా 6% ఉంది కాబట్టి ఆ 6% ఉంటుంది. సో అది మళ్ళీ రాష్ట్రాల వారిగా ఎట్లా, ఇవన్నీ కూడా డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ కూడా ఒక 1-2 years పాటు ఎక్సైజ్ చేయబోతుంది. సో మొత్తానికి ఇక రాజకీయ నాయకులు ఇప్పటివరకు చేస్తున్న కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళు ఇదొక డిసడ్వాంటేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. 2.5 ఏళ్ళు అయింది కదా,
నెక్స్ట్ నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటానా, వేరే కాన్స్టిట్యున్సీ పోతానా, ఇది మహిళకు రిజర్వ్ వద్దా, ఇది ఎస్సీ రిజర్వ్ అయిద్దా, ఎస్టీ రిజర్వ్ అవుతా, లేకపోతే ఆల్రెడీ ఎస్సీ రిజర్వ్ ఉన్న వాళ్ళు ఇది జనరల్ అయితే ఎట్లా, ఇవన్నీ స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఆ ఇప్పుడున్న కాన్స్టిట్యున్సీలో మనం మళ్ళీ పోటీ చేస్తామా లేదా అన్న స్పెక్యులేషన్ వచ్చి కొంత న్యాయం చేసేందుకు కూడా అవకాశం తక్కువ ఉంటుంది. మళ్ళా ఇక్కడ పోటీ చేసేది లేదు, మనం ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామా వద్దా, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. 2009లో ఆ ప్రాబ్లం వచ్చింది. సో 27-28 నాటికి ఏది ఎవరికి రిజర్వ్ అవుతుంది అన్నది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మహిళలకైతే నెక్స్ట్ ఎలక్షన్ నుంచే అవకాశం రావచ్చు. ఎస్, ఆ మాట చెప్పారు. ఆ మాట మొన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఓకే, మహిళలకి అవకాశం నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచే పార్లమెంట్ లో, అసెంబ్లీలో. పార్లమెంట్ అంటే లోక్సభ అసెంబ్లీ సీట్లే, మళ్ళీ రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్లు, శాసన మండలి సీట్లు మాత్రం మహిళలకి రిజర్వేషన్ లేదు. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. లోక్సభ అండ్ శాసనసభ అంతే. ఎమ్మెల్సీల్లో ప్లస్ రాజ్యసభలో మాత్రం మహిళా రిజర్వేషన్ ఉండదు. ఇప్పుడు మున్సిపాలిటీస్ లో 50% ఇంప్లిమెంట్ అవుతుంది తెలంగాణలో. ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా అవుతుంది. స్థానిక సంస్థల్లో ఉంది. లేనిదల్లా చట్టసభల్లో, అంటే చట్టాలు చేసే సభలు శాసనసభ ప్లస్ లోక్సభ కాబట్టి ఆ సభల్లో లేదు. రాజ్యసభ మాత్రం, శాసన మండలి మాత్రం ఉండదు రిజర్వేషన్. సో నెక్స్ట్ కల్లా ఇంప్లిమెంట్ అవుతుంది.